అందరికీ నమస్తే. అసెంబ్లీ సమావేశాలు అంటే ఏంది? పబ్లిక్ ఇష్యూస్ మీద చర్చ జరగాలి. పబ్లిక్ ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యలను ప్రతిపక్షం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి, వాటి మీద చర్చ జరగాలి, ప్రభుత్వం న్యాయం చేయాలి. కానీ ఇలా చాలా డిఫరెంట్గా మొక్కజొన్న కంకులు పట్టుకపోతున్న హరీష్ రావు మిగతా ఎమ్మెల్యేల మీద మార్షల్స్తో అటాక్ చేయించేసారు. ఎంట్రెన్స్లోనే హరీష్ రావు చేతికి దెబ్బ కూడా తాకిందంట. ఎమ్మెల్యేలను పెద్ద పెనుగులాట జరిగింది. ఏదో బాంబులు పట్టుకపోతున్నారు, వాళ్ళేమో మొక్కజొన్న కంకులు పట్టుకపోతారు. ఇట్లాంటి పరిస్థితి రాకూడదు అసలు. ఈ పరిస్థితి వచ్చిందంటే దానికి ప్రభుత్వం కారణం. ఇప్పటిదాకా పంట చేతికి వచ్చింది, 15 రోజులు అయింది మక్క, కానీ కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయలేదు. ఏడిగోలు వాళ్ళు అమ్ముకోనికి పక్క రాష్ట్రం పోయి అమ్ముకోవాలి రైతులు. చాలా అగ్లీ సీన్స్ కనిపించినాయి నాకు. అగ్లీ సీన్స్ అంటే ఒక రైతు ఇష్యూ పైన అసెంబ్లీలో ఇట్లా జరగడం. అసెంబ్లీలో పబ్లిక్ ఇష్యూస్ మీద చర్చ జరగాలి, కానీ మీరు కొట్టుకోనికినో, మీరు ఒకరి మీద ఒకరు సెటర్లు వేసుకొనికినో, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ మాట్లాడుకొనికినో, మీ రాజకీయ కళలు నెరవేర్చుకొనికినో కాదు కదా. కానీ అట్లా జరిగింది. సరే, అన్ని విషయాలు చూద్దాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే చాలామందికి వార్తలు రీచ్ అవుతాయి. అది మీ చేతిలోనే ఉంది. అంత రిపోర్ట్సు, కేసులు, ధమ్కీలు అన్నీ దాటి ఇక్కడ దాకా వచ్చినాం. మీ సపోర్ట్తో ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చూసి వదిలేకుండా ఒక సబ్స్క్రైబ్ చేసి వదిలేసేయండి. ఇక ఇది చూడండి ఒకసారి ఇన్సిడెంట్. ఇది వీళ్ళు చేతిలో మొక్కజొన్నలు పట్టుకొని పోతుండ్రారు. మొక్కజొన్నలు ఎందుకు పట్టుకపోతున్నారు అంటే మొక్కజొన్న కొంటలేదు గవర్నమెంట్. రైతులంతా ధర్నాలు చేస్తున్నారు. మొన్ననో జగిత్యాలలో కాంగ్రెస్ లీడరే జీవన్ రెడ్డి పోయి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసిన రైతులతో కలిసి. మరి మీ పార్టీ లీడరే ధర్నా చేసినట్టే సమస్య ఉన్నట్టే కదా. ఆ సమస్య ఇదంతా జరిగి ఒక 4-5 రోజుల నుంచి జరుగుతుంది బాగా. అసలు దాని మీద ఇంత చర్చ లేదు. ఒకసారి చూడండి ఎంత పెద్ద గొడవ. ఇంకో మొక్కలు చూడు, మొక్కలన్నీ కింద పోసిండ్రు. దీనికన్నా ముందు ఏం జరిగిందో చూపిస్తా చూడండి. పెనుగులాట. మొక్కలు, మక్క కంకులు, ఇవి మక్క కంకులు, ఇవి కూడా మొత్తం కింద పోసినారు. మార్షల్స్, పోలీసులు అసలు లోపలికి తీసుకుమనిస్తలేరు. ప్లే కార్డ్స్ పట్టుకపోద్దంట, మక్కలు కొనుగోలు చేయండి అని చెప్పేసి ప్లే కార్డ్స్ పట్టుకోపోద్దంట. యాక్చువల్గా బీఆర్ఎస్ ఏం చేసిందంటే ఈరోజు వాయిదా తీర్మానం ఇచ్చింది. దీని మీద చర్చిద్దాము. అసలు ఎందుకు ప్రభుత్వం మక్కలు కొంటలేదు? 2400 మద్దతు ధర ఉంటే మక్కలకు ప్రభుత్వం కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయక 1600కు మధ్యవర్తులకు అమ్ముకుంటున్నారు వ్యాపారస్తులకు. రైతులు పెట్టుబడి కూడా వెళ్తలేదంట. మరి అట్లాంటి పరిస్థితుల్లో చర్చిస్ ఏమవుతుంది? కనీసం ప్రభుత్వానికి ఒక కన్విప్పానం కలుగుతుంది కదా. కానీ పోలీసు వాళ్ళను మార్షల్స్ని పెట్టి అసెంబ్లీ బయట ఎట్లా జనాలు మాట్లాడనియరు. బయట జనాలు ఏదైనా ఒక పోస్ట్ పెడితే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోతారు, కేసులు పెడతారు. ఇంకా అసెంబ్లీలో అది పబ్లిక్ అసెంబ్లీ కావాలి. ఇది కాంగ్రెస్ అసెంబ్లీయో, బీఆర్ఎస్ అసెంబ్లీయో, మీ పొలిటికల్ అసెంబ్లీ కాదు ఇది. అసెంబ్లీలో 100% ఎందుకంటే ఆ ధరలో మీరు ప్రతి నిమిషానికి ₹1,00,000 ఖర్చు అవుతుంది. లైవ్లు కావచ్చు, వాళ్ళకు ఎమ్మెల్యేలకు డిఏలు ఇస్తారు. ఎమ్మెల్యేలు వాళ్ళు సభకు రానికి వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా అసెంబ్లీకి వచ్చినందుకు వాళ్ళకు డైలీ అలవెన్స్ ఇస్తారు. వాళ్ళ పెట్రోల్కు, వాళ్ళ ఖర్చులకు. వచ్చిన వాళ్ళకు మంచిగా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, లోపల గుడ్లు, టైంకు ఛాయ, టైంకు మంచి వాటర్ బాటిల్స్. మనం మామూలు వాటర్ తాగుతాం, ఫిల్టర్ వాటరు కొనుక్కొచ్చుకున్న ₹20 వాటర్ బుడ్డే కొనుక్కొచ్చుకొని తాగుతాం. రైతులు అయితే పాపం బాయిల నీళ్ళే తాగుతారు. కానీ వీళ్ళకి మంచి మంచి బాటిల్స్, బ్రాండెడ్ బాటిల్స్ అన్నీ ఇస్తారు. ఎందుకు? మీరు పబ్లిక్ ఇష్యూస్ మీద చర్చించాలని, అసెంబ్లీలో సమస్యకు పరిష్కారం దొరకాలని. అసలు సమస్యను చూడనీకినే భయపడితే ఇలా ప్రభుత్వం చూడనీకే. ఆ సమస్య లేదు అనుకుంటే మీరు సభలోకి రానిచ్చి సభలో చర్చించి అసలు సమస్యనే లేదు, కావాలనే ఈ ప్రతిపక్ష పోలు ఏదో లొల్లి పెట్టాలని చెప్పి తీసుకొస్తున్నారు ఇదంతా అని మాట్లాడొచ్చు కదా మీరు. సమస్య లేకపోతే ప్రభుత్వానికి వచ్చిన ప్రాబ్లం ఏంది? రైతు ఇష్యూలో కూడా వాయిదా తీర్మానం ఇచ్చినప్పుడు అసెంబ్లీలో అలవాటు ఏంటంటే దాన్ని తిరస్కరిస్తారు స్పీకర్. ఇంకా ఇంతకు మించిన సమస్యలు ఉంటే తిరస్కరించాల్సిన అవతల రాజకీయ పార్టీలు రాజకీయ అంశాలు తీసుకొచ్చినప్పుడు తిరస్కరించవచ్చు. సరే, మనకి ఇంతకన్నా ఇంపార్టెంట్ ఇష్యూస్ వేరే ఉన్నాయి కాబట్టి ఈ ఇష్యూల మీద ఇప్పుడు డిస్కస్ చేయడానికి టైం లేదని తిరస్కరిస్తారు వాళ్ళు.
మనకి రైతుల ఇష్యూ మీద చర్చించడానికి టైం లేకపోతే అసెంబ్లీ దేనికోసం? అంటే ఉత్తగా నామకే వాస్తే 6 monthsకి ఒకసారి అసెంబ్లీ పెట్టాలి కాబట్టి అసెంబ్లీ పెడతారా? టైంపాస్ కోసం పొద్దు నుంచి సాయంత్రం వరకు మీరు తిట్టుకొని మీరు మాట్లాడుకొని బయటికి వెళ్ళిపోతారా? ఏం చెప్పదలుచుకుంటుంది తెలంగాణ ప్రజలకి ఈ ప్రభుత్వం? అగ్రికల్చర్ మినిస్టర్ ఆయనే ఉన్నాడు, లోపలనే ఉన్నాడు. ముఖ్యమంత్రి ఢిల్లీలో తిరుగుతున్నాడు, రోమింగ్లో ఉన్నాడు ఆయన. కనీసం అగ్రికల్చర్ మినిస్టర్ మిగతా మినిస్టర్స్ ఉన్నారు, సబ్జెక్ట్ లేదా? ఏం చెప్పదలుచుకుంది ప్రభుత్వం జనాలకి? అసెంబ్లీ దేనికోసం నడుతున్నారో ప్రజలకు చెప్పాలి మీరు. ఉత్తగా మీరేదో ఎక్కడెక్కడి నుంచో పోలీసులను పిలిపించి అసెంబ్లీకి భద్రత చూసినాం కదా, మొత్తం అసెంబ్లీ దగ్గర మొత్తం గ్రిల్స్, అసలు ఎవరు రాకుండా చాలా వరకు అసెంబ్లీ ముట్టలు ఆగిపోయినాయి తెలుసా తెలంగాణలో. ఏదో ప్రభుత్వం మొత్తం అన్ని సమస్యలు పరిష్కరించింది కాబట్టి కాదు, జనంలో బోలెడని సమస్యలు ఉన్నాయి. పోలీసులు రాణిస్తలేరు, అరెస్ట్ చేస్తున్నారు, గుంజుకపోతున్నారు, భయపడిపిస్తున్నారు. ఇక అసెంబ్లీకి పోయినా ఈ సమస్య పరిష్కారం కాదు అని చాలామంది వస్తలేరు. అసెంబ్లీ ముట్టళ్ళంతా చాలా వరకు బంద్ అయిపోయింది. దానికోసమే మొత్తం అసెంబ్లీకి 100 మీటర్, యాక్చువల్గా అసెంబ్లీకి 100 మీటర్ దూరంలో 144 సెక్షన్ అవో ఇవో పెట్టి అసాంఘిక కార్యక్రమాలు చేపట్టద్దు, ఎవరు రావద్దు అనేది ఉంటుంది. ఈడ 100 మీటర్లు కాదు, 4 కిలోమీటర్లు మొత్తం అసెంబ్లీ చుట్టూ, 4 కిలోమీటర్ల చుట్టూ మొత్తం పోలీసులు. ఎక్కడ ప్రతి చౌరస్తాల పోలీసులు. ఒక పెద్ద బిల్డింగ్ ఉందంటే ఆ బిల్డింగ్ గేట్ కాడ పోలీసులు ఆ బిల్డింగ్లో ఉండి వస్తారేమోనని భయం. బస్ స్టాపుల్లో బస్సులు దిగి వస్తారేమోని ఆడ పోలీసులు. ఒక ఆటో స్లో పోతుందంటే చాలు వచ్చి పోలీసు పోని 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 పోని. ఆటోలో 4 ఉంటే ప్రభుత్వం భయపడుతుంది. వాళ్ళు ఏ హాస్పిటల్కి పోతున్నారో, వాళ్ళు ఎక్కడ పోతున్నారో, వాళ్ళు ఏం చేయడానికి పోతున్నారో, వాళ్ళ కార్వాయి ఏందో వాళ్ళు ఉంటుంది. కానీ ఈ 4 అసెంబ్లీ ముట్టడికే వచ్చిరేమని భయం. వాళ్ళని అసెంబ్లీకి చాలా దూరంలోనే డైవర్ట్ చేసి పడేస్తున్నారు. ఆటోలు ఇంతమంది ఎక్కిండ్రు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, అక్కడి నుంచి పోండి, ఈ రూటు పోవద్దు, మీరు అసెంబ్లీ ముందుకు వెళ్ళి పోవద్దు. ఇంత అన్టచబుల్ తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రభుత్వానికి ఇంత అన్టచబిలిటీ వచ్చింది. అంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ అసెంబ్లీ ముందు నుంచి పోనీకి కూడా అవకాశం లేదు. ఒక్కరు పోవాలన్నమాట. ఒక్కరు పోతే ఏం కాదు. ఇక ఓయూల కట్టడి, ఓయూల నుంచి ఎవరైనా వస్తున్నారా? ఓయూ గేట్ కాడనే కౌంటింగ్, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఎక్కడ పోతున్నారు వీళ్ళు. పబ్లిక్ ఇష్యూస్, ఇందిరా పార్క్ కాడ ఒక పెద్ద పోలీస్ బలగం పెట్టేసారు. ఇందిరా పార్క్ కాడ ధర్నా చేస్తే వాళ్ళు అసెంబ్లీ ముట్టడికి వస్తారా? ఆడ పెద్ద బార్కెళ్ళి పెట్టేసి వాళ్ళు మూవ్మెంట్ అయితే వాళ్ళు ఎత్తుకపోతారు పోలీసులు. ఇంక ఇట్లా చేసినాక ముట్టడికి చేయని లాభం అని చాలామంది ముట్టడికి వస్తలేరు. ఇంకా అసెంబ్లీలోకి పోయి మాట్లాడే అవకాశం ఎమ్మెల్యేలకు మాత్రమే ఉంది. ఆ ఎమ్మెల్యేలు మాట్లాడడానికి వస్తే మాట్లాడనిస్తలేరు. ఆ ఎమ్మెల్యేలు ఏదైనా నిరసన తెలపడానికి వస్తే తెలపనిస్తలేరు. కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఇవన్నీ సాధ్యమవుతాయి, ఏ గవర్నమెంట్ కూడా సాధ్యం కాదు. లాంతర్లు అప్పట్లో కరెంటు లేక లాంతర్లు పట్టుకొస్తారు ఉమ్మడి రాష్ట్రంలో. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ మొక్కజొన్న కంకులు పట్టుకొని పోవాల్సి వస్తుంది. ఇక రేపు లాంతర్లు కూడా పట్టుకొని పోవాల్సి వస్తుందేమో. కానీ అసెంబ్లీలో అసెంబ్లీ ఎజెండా గవర్నమెంట్ ఎజెండా అవుతుంది తప్ప పబ్లిక్ ఎజెండా అయితే లేదు. పబ్లిక్ ఎజెండాను మోసుకురానిస్తలేరు. పబ్లిక్ ఎజెండా సెంట్రిక్గా అసెంబ్లీ నడుస్తలేదు. పరిపాలన ఎట్లా పబ్లిక్ ఎజెండా లేదా పబ్లిక్ సెంట్రిక్గా నడుస్తలేదు. ఎంతసేపటికి రేవంత్ రెడ్డి ఆయన నోటుకొచ్చిన మాటలు మాట్లాడడానికేనో, లేకపోతే అవతల మైకులు కట్ చేయడానికేనో, లేకపోతే ఎవరన్నా మాట్లాడుతుంటే అడ్డు తగిలి మాట్లాడకుండా చేయాలనే ప్రయత్నం చేయడమో, అంటే ప్రతిపక్షాన్ని ఎట్లా మేనేజ్ చేయాలనో లేకపోతే ప్రతిపక్షాన్ని ఎట్లా అడ్డుకోవాలని ఎజెండా ప్రభుత్వానికి ఉంది తప్ప అసలు విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే అసెంబ్లీ నడిచినప్పుడు గవర్నమెంట్ ఎజెండాలు బాగా రన్ చేయాలి, గవర్నమెంట్ ఎజెండా మీద నడిపించాలి అని ప్రయత్నాలు చేస్తుంటాయి గవర్నమెంట్లు. అసలు గవర్నమెంట్కి ఎజెండా లేకుండా పోయింది. అంటే గవర్నమెంట్ ఏదైనా ఇష్యూ ఒక మంచి చేస్తే ఆ మంచి మీద అసెంబ్లీలో డిస్కషన్ చేస్తారు. అంటే ఇదే పోవాలి జనాలకని అదే ప్రయత్నం చేస్తాయి గవర్నమెంట్. అసలు పబ్లిక్ ఎజెండా గవర్నమెంట్కి ఎజెండా లేదు అంటే గవర్నమెంట్ ఏం మంచి చేయలేదని అర్థం. ఇప్పుడు రైతుల ఇష్యూ మీద, ఇప్పుడు మొక్కజొన్న మీద ఇష్యూ జరిగితే రైతు రుణమాఫీ మీద ఇష్యూ జరుగుతుంది, రైతు భరోసా మీద చర్చ జరుగుతుంది. వీళ్ళు ఇచ్చే బోనస్ గురించి నాకు చెప్తున్నారు కొంతమంది. యాసంగిలో కొన్ని జిల్లాలకు ఎగబెట్టేసిండ్రు. ఈ వానాకాలానికి కొంతమంది ఖమ్మం జిల్లాలో వానాకాలంలో ఒక్కరు కూడా ఇవ్వలేదు. ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా అగ్రికల్చర్ మినిస్టర్ వానాకాలంలో ఎవరైతే ఒడ్లు గవర్నమెంట్కి అమ్మిర్రో వాళ్ళకు బోనస్ లేదు, ఇప్పుడు ఎగ్గొట్టేసిండ్రు. పోయిన యాసంగి బోనస్ చాలా జిల్లాల రైతులకు రాలేదు ఇప్పటిదాకా, అది కూడా ఎగ్గొట్టేసిండ్రు. ఇట్లా ఇష్యూస్ డిస్కషన్ అవుతాయని చెప్పి రాకుండా ఇట్లాంటి పంచాయతీలు. లోన్ కంకులు తీసుకపోతే ఏమవుతుందా? మీరంతా రైతు బిడ్డలని చెప్పుకుంటారు కదా, పొద్దుగాలు లేస్తే రైతు ఫ్యామిలీస్కి వెళ్ళి వచ్చినామని చెప్తారు కదా. మీకు సిగ్గుపడాలి అసలు. లోపల తీసుకొస్తే చర్చ ఏం జరుగుతుందో కానీ బయట ఇట్లా వేసింది కదా. అసలు మొక్కజొన్న కంకులు ఏమన్నా బాంబులా? ఇంకా ఒడ్లు మీకు బాంబుల్లాగా కనిపిస్తున్నాయా? మొక్కజొన్నలు బాంబుల్లాగా కనిపిస్తున్నాయా? ఎందుకు పోలీసులను మార్షల్స్ని పెట్టి ఇంత గొడవ కారణమైనరు? జనం గమనించాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ దేనికోసం నడుస్తుంది? అసెంబ్లీ వాళ్ళు స్టైల్ కొట్టడానికినో వాళ్ళు బతకాన్ని పెట్టిక కాదు కదా. ఇక దేనికోసం అసెంబ్లీ అనేది మీరు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.